రైట్, మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి, దీక్షా దివాస్ సంబంధించి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అలాగే అప్పటి 10 ఏళ్ల పాలనకి ఇప్పటికీ ఉద్యమం కంటే ముందు రాష్ట్రం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చెప్పాలంటే మా కేసీఆర్ సార్ ధర్నాలు చేసి ఇప్పటివరకు కూడా తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చినాక కూడా ఇప్పటివరకు మాకు 11 ఏళ్ళ పరిపాలన ఎట్లుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికి కూడా పబ్లిక్ మేము ర్యాలీలో వస్తుంటే కూడా జై కేసీఆర్ సార్ అంటున్నారు. కాబట్టి మేము చేసిన పథకాలు, మేము చేసిన స్కీమ్స్, ఈ రోజు వరకు మేము చేసిన పనులకు కాబట్టి మాకు పనులకు అన్నిటికీ చూసి ఇప్పటి వరకు కూడా మాకు మా కేసీఆర్ సార్ అంటే ఎంత అభిమానమో పబ్లిక్ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు వరకు పరిపాలన అంటే ఎట్లా ఉండాలంటే, ఈ రోజు వరకు ఒక కొడుకు 100 రూపాయలు ఇవ్వనప్పుడు 200 పెన్షన్ వస్తే 2000 చేసిండు మా కేసీఆర్ సార్ పెద్ద మనుషులకు. ఈ రోజు వరకు నా పెద్ద కొడుకు ఇచ్చిండని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఒక మేనమామ 10,000 ఇవ్వకుండా పెళ్లికి ఖర్చుకు 10,000 ఇవ్వమంటే కూడా మేనమామ దగ్గర లేని ఖర్చు ఉంటే 1,10,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కాబట్టి మేము ఈ రోజు వరకు కడుపుతోటి ఉన్నప్పటి నుంచి తల్లికి పైసలు ఉన్నాయో లేదో తల్లి దగ్గర అని ప్రెగ్నెన్సీ లేడీ మన కడుపుతోటున్న గర్భవతికి కూడా ఈరోజు పైసలు డెలివరీకి మొత్తం చూసుకుని కేసీఆర్ సార్. కాబట్టి ఈరోజు కూడా ఇన్ని మనం చేసిన మన కేసీఆర్ సార్ పబ్లిక్లా పోతే పబ్లిక్ ఏందో తెలుస్తుంది. ఈ హైడ్రా వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్సాహాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారో మాకే అర్థమైతలేదు. ఎందుకంటే కొంచెము మాకు ఎందుకు అర్థమైతలేదంటే, వాళ్ళని హైడ్రా వాళ్ళు తిడుతుంటే పబ్లిక్ తిడుతుంటే చేసుకుంటుర్రా, లేకపోతే హైడ్రా వాళ్ళు పబ్లిక్ వాళ్ళు ఈ రోజు వరకు పింఛన్ రాని వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు పింఛన్ రాలేదని తిడుతుంటే వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటుర్రా. ఒక చిన్న పాప చనిపోయింది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి, వాళ్ళ గురించి చేసుకుంటుండా. మరి ఏమిటికి ఒకవేళ దౌర్జన్యంగా వాళ్ళ ల్యాండ్లు దోసుకొని వాళ్ళని రోడ్డు మీదకి పంపిస్తున్నందుకు చేసుకుంటుండా. ఎందుకు చేసుకుంటున్న ఉత్సవాలు చెప్పండి. మేమంటే ఒక లెక్క, మా కేసీఆర్ సార్ ఎన్నో చేసినా మేము చేసుకుంటున్నాం ఈరోజు ఉత్సవాలు. 2014 నుంచి ఈరోజు తెలంగాణ సాధించి తీసుకొని వచ్చినప్పటి నుంచి కూడా ఈ 11 ఏళ్ళ పరిపాలన మాది ఏందో మా పబ్లిక్కి తెలుసు. మేము ఇన్ని స్కీమ్లు ఇన్ని చేసినప్పుడు ఒక దళిత బంధువు కానీ రైతు బంధువు కానీ ప్రతి ఒక్క దాంట్లో మా కేసీఆర్ సారే కనిపిస్తుంది. ఈరోజు మీరు సెక్రటరీ కాడికి పోతే కూడా ఈరోజు మా కేసీఆర్ సారే కనిపిస్తారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము ఎందుకంటే బస్సమ్మ ఉత్సవాలు బైక్ ర్యాలీలు తీస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఆ బైక్ ర్యాలీలో కూడా వేరే వాళ్ళు వచ్చి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము.